RTI Live News. Ask for right. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం బొల్లారం గ్రామంలో కార్షల్ మాతా ఉత్సవ సందర్భంగా ఉమ్మడి జిల్లా స్థాయి గ్రామీణ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. అందులో భాగంగా మొదటి బహుమతి 15,000 రూపాయలు బీకేఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు వెల్లకపూడి కరుణాకర్రావు అందించారు. రెండవ బహుమతి 12,000 రూపాయలు కామల రేవతి నరసింహ అందించారు. మూడవ బహుమతి 6,000 రూపాయలు కామల్ల జనార్దన్ అందించారు. జెర్సీ దాత 11,000 రూపాయలు జంగల వినోద్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువత తదితరులు పాల్గొన్నారు. ఈ వాలీబాల్ టోర్నమెంట్ ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న నల్గొండ టీంకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా సెకండ్ ప్రైజ్ బొల్లారం మా యూత్, అంటే నల్గొండ అన్న మా యూతే, కానీ బొల్లారంలో ఫస్ట్ ఇంత మారుమూల గ్రామానికి వచ్చి బొల్లారంలో ఒక వాలీబాల్ పెడదామని 2 సంవత్సరాల క్రితం నుంచి అనుకుంటున్నారు. కానీ లాస్ట్ ఇయర్ నుంచే ఇది సక్సెస్ కావడం జరుగుతుంది. దానికి ముందుకు నాతో పాటు టీచర్గా జనార్దన్ గారు, అదేవిధంగా మన సర్పంచ్ మాజీ సర్పంచ్ నరసింహ గారు ముందుకు రావడం వల్ల ఫస్ట్ సంవత్సరము సక్సెస్ కావడం జరిగింది. అదేవిధంగా రెండోసారి ఇంకా కొంచెం మంచిగా చేద్దాం సార్, మీరు ముందుకు రావాలని నా దగ్గరికి నల్గొండకు మన యూత్ బొల్లారం నుంచి రావడం జరిగింది. 100% నా వంతు సపోర్ట్ ఉంటా, మీరు ముందుకు వెళ్ళండి అని వాళ్ళకి నేను హామీ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చిన సమయంలో నేను చాలా బిజీగా ఉంటుంది. బిజీ అన్న మాట్లాడకూడదు కానీ వాళ్ళు చూసిరు నన్ను ఓ క్వాలిటీ ప్రోగ్రాంలో ఉన్న అయినా వీళ్ళు 20 మంది మన దగ్గరకు వచ్చారు. వీళ్ళకు టైం ఇవ్వాలి, కొంచెం సేపు మాట్లాడి వీళ్ళని పంపించాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళకు ఒక 5 నిమిషాలు టైం ఇచ్చి ఎక్కువ ఇవ్వలేకపోతున్నా, మీరు పెట్టుకోపోండి, ఏదో రోజు చెప్పండి, నేను కంపల్సరీ ఆ రోజు నేను మన ఊరికి వస్తా అని మాట ఇవ్వడం జరిగి వీళ్ళని పంపించడం. అదేవిధంగా ఇప్పుడు జనార్దన్ గారు ఒక మాట చెప్పారు, మన టీచర్ అంటే నాకు ఎంత గౌరవం అంటే జనార్దన్ గారు కావచ్చు, ఇలా కావాల నరసింహ మన సర్పంచ్ కావచ్చు, నేను కావచ్చు. ఎందుకంటే ఇలా బొల్లారం నుంచి ఒక్కొక్కరు బయటికి వెళ్ళి నేను యూత్ గురించి చెప్తున్నా. నేను ఒక్కొక్కరు ఇలా బయటకు వెళ్ళవాటికే ఇలా జనార్దన్ గారు ఇలా కూర్చోగలిగినాం. అదే నరసింహ గారు గిட்ட ఇలా మనకు సర్పంచ్ అయ్యిందంటే బయటికి వెళ్ళి కష్టపడి రావటికే, ఇంత సంపాదించుకుని ఆర్థికంగా ఉండవటికే బొల్లారంకు సేవ చేయడానికి అప్పుడు మన సర్పంచ్గా ముంగలకు వచ్చిండు. ఇప్పుడు జనార్దన్ గారి గిட்ட పోయినసారి నుంచి నేను 2 సంవత్సరాల నుంచి మనం పరిచయం ఎక్కువ, నాకు జనార్దన్ గారికి టీచర్గా 2 సంవత్సరాల నుంచి బొల్లారంలో ఏది ఉన్నా నా వంతు నేను చేస్తా అని చెప్పి నాకిట మధ్యలో మాట్లాడడం కూడా జరుగుతున్నది. ఇట్లా నరసింహతో పాటు మన జనార్దన్తో పాటు నేను ఇంకా మీ యూత్ ఇట్లా మీరు యూత్ గిట్ట ఏమిటంటే ఏ రంగంలోనైనా కావచ్చు, వాలీబాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఏ రంగంలోనైనా మీరు సక్సెస్ఫుల్ గా కూడా పైకి ఎగిరిద్దా, ఆ పింక్ బలూన్ కూడా పైకి ఎగిరిద్దా అందంట. పైకి ఎగిరినప్పుడు బలూన్ పైకి ఎగరాలంటే ఏముండాలి? మిర్యాల గూడ నుంచి వచ్చిన వాళ్ళు ఏముండాలి? కరెక్ట్గా చూద్దాం. బలూన్ లో పైకి ఎగరాలంటే ఏముండాలి? ఒక నల్గొండ పెట్టాలి. ఏంటిది? ఏదో ఒక గ్యాస్ ఉండాలి, ఓకే హీలియం గ్యాస్ ఉండాలి. ఈ రోజున మీరందరూ పైకి ఎగిరి బాల్ కొట్టారంటే మీలో ఆత్మవిశ్వాసం ఉంది. ఓకేనా? మీలో నాకు ఆత్మవిశ్వాసం. అదే మాకున్న యూత్ మెంబర్స్ కి, ఇక్కడ వాళ్ళందరికీ అలాంటి ఆత్మవిశ్వాసం కలిగించాలనే ఉద్దేశం ఏంటంటే మెయిన్ గా ఇక్కడికి వచ్చాను. ఒకసారి ఎప్పుడైతే నేను ఇక్కడికి వచ్చానో యూత్ ని కలిశాను, వాళ్ళతో కలిసి కొద్దిగా ఆడుకోవడం ప్రారంభించాను. మరి మీకు వాలీబాల్ చాలా మంది, ఒక 50 మంది అసలు వాలీబాల్ పెట్టగానే 50 మంది చాలా మంది యూత్ మెంబర్స్ వచ్చేసి సంతోషంగా రాత్రి వేళ కావచ్చు ఎంతోసేపు ఉన్నారు, ఆడుకున్నారు. కాబట్టి చాలా మంది లేరు. ఇది కొద్దిగా ఈ సంవత్సరం మాత్రం చాలా మంది ఇంకా హాలిడేస్ కి రాలేదు కాబట్టి ఇక ఆటలు అనేది కొద్దిగా తగ్గింది. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్ సార్, కూర్చోండి. Nalgonda, thank you so much team members, and we congratulate you once again. Hearty congratulations to the winner, and congratulations for boys of Bolaram, second prize winners and third prize winners. సీతారామల్ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. దయచేసి నెక్స్ట్ టైం మాత్రం ప్రాక్టీస్ చేసి గట్టిగా
మీడియా మిత్రులు రావడం జరిగింది. ఫస్ట్ ఆల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. శివారెడ్డి ఏమైంది, లేట్ వచ్చినావు? మా బొల్లారం అనేసరికి దూరం అయిందా మీకు? ఉపాధి లేక ఉన్న వాళ్ళందరికీ కొంచెం పని కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు సార్, మీరు ఎంతో చక్కనైన స్పీచ్ ఇచ్చారు. యూత్ని ఉద్దేశించి ఎంతగానో చెప్పినందుకు మీకు మరీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇదే విధంగా మేము చేస్తున్న ప్రతి పనిలో మాకు తోడుగా ఉండాలని చెప్పి మరొక మారు కోరుకుంటున్నాము. గౌరవనీయులు టీచర్ గారు ఏ విధంగా అయితే ఉపాధి గురించి అడిగారో సార్, దయచేసి యువతకు ఉపాధి ఒకటి మాత్రం కల్పించండి సార్. కరుణాకరరావు సార్ ఉండేటట్టు కొద్దిగా చూసుకుంటారని చెప్పి మేము వేడుకుంటున్నాం సార్ మిమ్మల్ని. ఇది ఒక వేడుక మాత్రమే. ఎందుకు మిమ్మల్ని ఎంత బదిలాడుతున్నాం అంటే యువత చాలా మంది ఇక్కడ ఖాళీ ఉంటున్నారు. మీరు చెప్పినట్టుగా బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే మీలాంటి వాళ్ళ ప్రోత్సాహం ఉంటే 100% బయటకు వస్తారు సార్. కొద్దిగా ఇదొక్కటి మాకు సాయం సందేశంగా స్వీకరించుకుంటూ యూత్ ఎక్కడున్నా కానీ మీ చిరునవ్వు, మీరు చేసే సాహస విన్యాసాలు, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని ఆశిస్తూ బొల్లారంలోని ప్రతి యూత్ మెంబర్ని ఇంకా అభినందిస్తూ రాబోయే రోజుల్లో కూడా మీలో ఒక ఆత్మాభిమానం, ఆత్మవిశ్వాసం ఇంకా పెంపొందింపు చేసుకుంటూ ఆధ్యాత్మికంగా కార్మల్ మాత మనందరినీ నడిపించాలని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.